This is a Teja News Television broadcast. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో ఆదివారం సంతానం లేని దంపతుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య వైద్యులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ అనీషా, డాక్టర్ శివనాగేశ్వరమ్మ, ఆసుపత్రి ఎండి డాక్టర్ నరసింహారెడ్డి హాజరై దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా సరియైన చికిత్స అందించి సంతాన సాఫల్యం కల్పించగలమని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఆళ్లగడ్డలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమ వద్ద చికిత్స పొందిన పలువురు దంపతులకు సంతానం కలిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండి డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ శివమ్మ, డాక్టర్ అనీషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది దంపతులు శిబిరంలో పాల్గొని వైద్య సలహాలు పొందారు. వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్. సో మనకు చుట్టుపక్కల చాలా మంది పిల్లలు లేని సమస్యలు వాళ్ళకి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మనం కుదిరిన ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా హైయర్ స్పెషలిస్ట్ అవసరం ఉందని చెప్పి మనం భావించి సీనియర్ మోస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కె తిరుపాల్ రెడ్డి సార్ గారిని మనం ఆళ్లగడ్డకి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మన గురించి అని చెప్పేసి సార్ ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఇవాళ మనం ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. 20 నుంచి 30 మంది కపుల్స్ వరకు మనకు వచ్చేసి ఇక్కడ చెక్ చేయించుకున్నారు. సో వాళ్ళకి అవసరమైన అడ్వైస్ ఇస్తున్నారు. డాక్టర్ సుబ్బారెడ్డి హాస్పిటల్లో కర్నూలు డాక్టర్ తిరుపాల్ రెడ్డి గారు ఆదిత్య టెస్ట్ ట్యూబ్ సెంటర్ నుంచి స్పెషల్గా మన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఆయన ఎన్ని రకాలుగా ఇది మన దగ్గరకు వచ్చేసి ట్యూబ్ సెంటర్ గురించి మన పేషెంట్ను చక్కగా వాళ్ళకి కావాల్సిన పరిస్థితులని వివరించి వాళ్ళ సమస్యల్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఆయన అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నందు ప్రథమంగా టెస్ట్ బేబీ సెంటర్ అనేది స్థాపించాడు. ఆ స్థాపనను మన యొక్క ఈ రూరల్ ప్రాక్టీషనర్స్ మేమంతా ఉన్నాం కదా, ఇక్కడ ఉండే పేషెంట్ అందరినీ మేము ఏ విధంగా మేము ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అలాంటి సిచ్యుయేషన్లో మాకు ఒక దీపంలాగా ఆయన మాకు ఇది చేశాడు. కాబట్టి మేము మా పేషెంట్ని మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ప్రమోట్ చేస్తూ మనకు పిల్లలు లేరు అనే బాధ ఉండే వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తూ ఈ పేషెంట్ అందరినీ మేము ప్రమోట్ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేము వాళ్ళని సరైన విధానంలో డైరెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఇక్కడ ఈ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు అన్ని రకాల విధానాలను మేము పాటిస్తూ ఫైనల్గా ఇక్కడ కాని పేషెంట్ అందరినీ అవసరమైతే అక్కడ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితిని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆదిత్య టెస్ట్ ట్యూబ్ సెంటర్ వారిని మేము కోరేది ఏమంటే ప్రతి నెల కావచ్చు, ప్రతి 2 నెలలు కావచ్చు, ప్రతి 3 నెలలు కావచ్చు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వీలైనంత వరకు మేము ఇక్కడ మా దగ్గర ఉండే పేషెంట్కి కావలసిన అన్ని రకాల ట్రీట్మెంట్లు మీ ద్వారా ఏర్పాటు చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. వాళ్ళకి ఆదిత్య టెస్ట్ బేబీ సెంటర్ కన్సల్ట్ అయింది. ఆదిత్య టెస్ట్ బేబీ సెంటర్ తరఫున వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్లో క్యాంప్ కండక్ట్ చేయబడినది. ఈ క్యాంప్లో మెయిన్గా పిల్లలు లేని వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము ఈ క్యాంప్ కండక్ట్ చేయబడినది. సో పిల్లలు లేని వారికి అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు
జన్యు పరీక్ష విధానంలో లోపాలు ఉన్న వాళ్ళకు, తలసీమియా మోర్ దెన్ 35 years ఉన్న వాళ్లకు, తర్వాత అంతుచిక్కని నవజాతి శిశుమరణాలు, వంశపారంపర్య ఎదుగుదల లోపం గల వారికి, ఏకజన్యు సమస్యతో పీడన కలిగి ఉండే వారికి, భార్యాభర్తలు ఇరువులో లేదా ఒకరిలో జన్యు పరీక్ష సమస్యలు గల వారికి, సిస్టిక్ ఫైబ్రోసిస్ గల వారికి, మెయిన్గా పిండం గర్భాశయంలో ప్రవేశపెట్టక ముందు జన్యు పరీక్ష చేయడానికి కర్నూలు ఆదిత్య టెస్ట్ బేబీ సెంటర్లో ఫెసిలిటీ ఉందని చెప్పడం.